హాయ్ స్టూడెంట్స్, వెల్కమ్ టు జయదేవ్ అకాడమీ. ఈరోజు మనం లేటెస్ట్ అప్డేట్స్ అయితే చూస్తున్నామండి. గ్రామ పంచాయతీల్లో ఎంటీఎస్ ఉద్యోగులకు శుభవార్త. ఎంటీఎస్ అంటే ఎవరండి? మినిమం టైం స్కేల్తో ఎవరైతే పనిచేస్తున్నారో వారికి శుభవార్త. దీనికి సంబంధించినటువంటి ముఖ్యమైన సమాచారాన్ని మనం ఇక్కడ చదువుకుందామండి. వీడియోలోకి వెళ్ళే ముందుగా మీ అందరికీ మనం ఏంటంటే, మిమ్మల్ని అవేర్నెస్ చేయడానికి నేను గ్రామ పంచాయతీల్లో జరుగుతున్న సంస్కరణలు మొత్తం మీకు అందిస్తున్నానండి. ఇవి త్వరలో ఉద్యోగ అవకాశాలు కనుక మీకు వస్తే ముందుగా ఆనందించేది మన జయదేవ్ అకాడమీ. కాబట్టి మిమ్మల్ని మన జయదేవ్ అకాడమీ అవేర్నెస్ చేస్తుంది. చదువుకోండి, దయచేసి క్లెయిమ్ చేయొద్దు. ఇది నా యొక్క వ్యక్తిగతమైనటువంటి అభిప్రాయాలేగా పరిగణించండి. చూద్దాం. చూడండి, ఇక్కడ పంచాయతీల్లో ఎంటీఎస్ ఉద్యోగులు శుభవార్త అన్నారు. ఎంటీఎస్ అంటే మినిమం టైం స్కేల్. మినిమం టైం స్కేల్ అంటే ఎవరండి? సపోజ్ ఒక టీచర్ ఉన్నారనుకోండి, ఆ టీచర్కి బేసిక్ 26,000తో ప్రారంభించబడితే వారికి డిఏ వస్తుంది. అలాగే డిఆర్ ఎలవెన్స్ అనమాట, అంటే కరువు బత్యం ప్లస్ హౌస్ హెచ్ఆర్ఏ వస్తుంది, హౌస్ రెంట్ వస్తుంది, ఎలవెన్స్, ఇలా రకరకాల నుంచి ఒక 40,000 వరకు శాలరీ అయితే వెళ్తుందండి నెట్గా. అందులో వాళ్ళ బేసిక్ ఎంత 26,000 కాబట్టి దీన్ని మినిమం టైం స్కేల్ అంటారనమాట. ఎందుకంటే ఈ యొక్క గ్రామ పంచాయతీల్లో నియమించబడేటువంటి ఈ యొక్క సిబ్బంది ఎలా నియమించబడతారంటే పర్మనెంట్ ఉంటారు. అంటే పంచాయతీ సెక్రటరీస్, ఈ ఏపీపీఎస్సి లేకపోతే డిస్ట్రిక్ట్ సెలక్షన్ ద్వారా. అలాగే కాంట్రాక్ట్ ఉంటారు, అలాగే టెండర్ పోస్టులు అంటారు. ఇక అవుట్ సోర్సింగ్ అయితే ఉండదండి. ఈ యొక్క పర్మనెంట్ వాళ్ళకైతే ఇలా పే స్కేల్స్ వస్తాయి కాబట్టి ఇబ్బంది ఉండదు. ఈ కాంట్రాక్టు టెండర్ పోస్టులు ఏంటంటే వీళ్ళు ఒక 7 సంవత్సరాలు 10 సంవత్సరాలు చేసిన తర్వాత వీళ్ళకి సర్వీస్ని బట్టి మినిమం టైం స్కేల్ ఇస్తారు. మినిమం టైం స్కేల్ అంతే వీళ్ళకి ఇక్కడ స్టార్ట్ అయ్యేది 26,000 కాబట్టి ఇది మినిమం టైం స్కేల్ అన్నమాట. వీటి మీద డిఏ కానీ హెచ్ఆర్ఎల్ కానీ ఉండదు. మీ పోస్టులకి ఎంత స్కేల్ ఉందో ఆ స్కేల్ మినిమం టైం స్కేల్, దాని మీద డిఏ హెచ్ఆర్ఏ ఏమీ ఉండదు. ఆ తర్వాత పర్మనెంట్ చేసిన తర్వాత మళ్ళీ కొన్నాళ్ళు పర్మనెంట్ ఇవన్నీ వస్తాయి. డిఏ హెచ్ఆర్ఏ మిగతా అలవెన్స్ల నుంచి మళ్ళీ 40,000కి వస్తాయి అన్నమాట. ఇది ఎగ్జాంపుల్గా మీకు చెప్తున్నా. ఇది అన్ని డిపార్ట్మెంట్లో ఉన్నటువంటి విధానం. ఎంటీఎస్ అని ముందు జనరల్గా జాయిన్ అయిపోతారు, కాంట్రాక్ట్ గాను టెండర్ గాను వీటిగా జాయిన్ అయిపోయి ఎక్కువ సర్వీస్ చేయటం వల్ల మినిమం టైం స్కేల్ పొంది ఆ తర్వాత పర్మనెంట్ పే స్కేల్ తెచ్చుకుంటారు. అది ఇక్కడ మన పంచాయతీరాజులో మనం ఎందుకు చెప్పుకుంటున్నామంటే, ఇక్కడ పంచాయతీలు ఎంటీఎస్ ఉద్యోగుల శుభవార్త అనేది ఉంది. దీని గురించి మనం వీడియో చెప్పుకున్నాం. గతంలో కూడా 124,642 ఉద్యోగాలు అయితే గ్రామ పంచాయతీలు వచ్చే అవకాశం ఉంది. వాటిలో కొంత భాగం అయితే ఇప్పుడు ప్రజెంట్ పనిచేస్తున్నారు. ఒక 1/3 అయితే 3 వంతులు అయితే వేసుకునే అవకాశం గవర్నమెంట్ కూడా ఇవ్వడానికి కసరత్తులు అయితే చేస్తుంది. త్వరలో కూడా ఆ పోస్టులు కూడా వస్తాయండి. దానికి సంబంధించి ఒక చిన్న ఎగ్జాము లేకపోతే ఎగ్జామ్ పెడతారండి, ఆ పైన ఇంటర్వ్యూ పెడతారు. కాబట్టి వాటికి కూడా ప్రిపేర్ అయితే మీరు మంచిది అనే ఉద్దేశంతో దానికి అనుసంధానమైనటువంటి న్యూస్ కాబట్టి ఇది ఒకసారి చూడండి. ఎంటీఎస్ ఉద్యోగులకి ఏంటి శుభవార్తను చూడండి. గ్రామ పంచాయతీల్లో 3 దశాబ్దాలుగా పనిచేస్తున్న మినిమం టైం స్కేల్ ఉద్యోగులకు ప్రభుత్వం శుభవార్త చెప్పింది. రాష్ట్ర వ్యాప్తంగా 450 మంది పైగా ఉన్న ఉద్యోగులకు ఇక నుంచి 020 ఆరు 022 హెడ్ నుంచి జీతాలు చెల్లించేందుకు అంగీకరించింది. ఇక్కడ ఒకటి మనం తెలుసుకోండి, 020 ఆరు 022 హెడ్ అనమాట. ఇక్కడ నుంచి ఈ 20 నుంచి 22 వరకు ఉన్నటువంటి హెడ్స్ అన్నీ గవర్నమెంట్ హెడ్స్ అండి. వీటి ద్వారా డైరెక్ట్గా శాలరీస్ అనేవి పర్మనెంట్ ఉద్యోగస్తులకి వాళ్ళ యొక్క అకౌంట్లోకి పడేటటువంటి హెడ్స్ అనమాట. ప్రతి నెల శాలరీస్ ఈ హెడ్స్ నుంచే వీరికి ఇవ్వడం జరిగిద్ది. ప్రభుత్వ ఉద్యోగులు ప్రతి వాళ్ళు ఈ హెడ్ నుంచి మా శాలరీ ఇస్తే మాకు ఇక శాలరీస్ అనేది ఆగవు, మమ్మల్ని ప్రభుత్వం పర్మనెంట్ ఉద్యోగస్తులుగా గుర్తించింది అని భావిస్తారండి. దానికి ప్రత్యేక ఉదాహరణ ఏంటంటే జిఎస్డబ్ల్యూఎస్. వీరు కూడా గతంలో వీళ్ళకి 15,000 హానరోరింగ్ ఇచ్చారండి, కన్సాలిడేట్ పే ఇచ్చారు. ఆ తర్వాత వీళ్ళు కూడా 020 నుంచి 022 హెడ్లో మా శాలరీస్ ఇవ్వమని అడిగితే వీళ్ళు కూడా ఈ హెడ్స్ నుంచే ఇస్తున్నారు. కాబట్టి పర్మనెంట్ ఎంప్లాయీస్గా గుర్తించారు. అందుకని ఈ యొక్క హెడ్స్ అనేది ఇక్కడ ప్రత్యేకంగా మెన్షన్ చేశారు. కాబట్టి వీళ్ళకి నిజంగా శుభవార్త. ఎంటీఎస్ వాళ్ళకి వీళ్ళు ఎలా సెలెక్ట్ అయింది అనేది ఇక్కడ నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేశాను.
ఇక చూడండి దీని గురించి న్యూస్ ఒకసారి చూస్తే మీకు అర్థమవుతుంది. ఈ మేరకు రాష్ట్ర పంచాయతీరాజు గ్రామీణాభివృద్ధి శాఖ ముఖ్య కార్యదర్శి శశిభూషణ్ కుమార్ ఉత్తర్వులు జారీ చేశారు. ఆ యొక్క ఎంటీఎస్ ఉద్యోగస్తులు అంటే మళ్ళీ వీళ్ళెవరు అనేది ఇక్కడ ఇంపార్టెంట్. చూడండి, ఎంటీఎస్ అంటే ఎవరు? మినిమం టైం స్కేల్ ఉద్యోగస్తులు. ఎవరండి ఇక్కడ? ఇదిగో చూడండి, పంచాయతీలో పారిశుద్ధ్యము నిర్వహించేవాళ్ళు, శానిటేషన్. ఎవరుంటారు? శానిటేషను ఇన్స్పెక్టర్ ఉంటారు. ఆ శానిటేషన్ ఇన్స్పెక్టర్ కింద మేస్త్రులు ఉంటారు. గతంలో చూస్తే మేస్త్రులు ఉంటారు. వీరందరి కింద ఇక చెత్త, తడి చెత్త, పొడి చెత్త కలెక్ట్ చేయడానికి క్లాప్ మిత్రాలు ఉంటారనమాట. అంటే హరిత రాయబారులు అంటారు. వీరి శాలరీస్ అయితే ఇప్పుడు వీరికి ఇబ్బంది లేదండి. ఈ యొక్క హరిత రాయబారులు కానీ శాలరీస్ నెల నెల ఇవ్వకపోతే వీళ్ళు రారు, ఉద్యోగంలో పనిచేయరని. వీళ్ళకి ఒకటి గ్రామ పంచాయతీ ఫండ్స్ నుంచి శాలరీ ఇస్తున్నారు, లేదనుకుంటే 15th ఫైనాన్స్ 15వ ఆర్థిక సంఘం నుంచి వీళ్ళకి శాలరీస్ అయితే నెల నెల అన్ని గ్రామ పంచాయతీలు ఇస్తున్నారు కాబట్టి వీళ్ళు పనిచేస్తున్నారు. ప్రాబ్లం వల్ల ఎక్కడ వస్తుందంటే ఈ పై క్యాడర్లో ఉన్న వాళ్ళకి శానిటరీ ఇన్స్పెక్టర్, మేస్త్రి ఇలాంటి వాళ్ళకి, అలాగే తాగునీటి సరఫరా విభాగంలో ఎవరు ఉంటారు? పంప్ ఆపరేటర్స్ ఉంటారు, అలాగే ఫిట్టర్స్ ఉంటారు. ఇక దీనికి సంబంధించిన ఎంప్లాయీస్ ఉంటారు. ఇక నెక్స్ట్ వీధి దీపాలు వస్తే ఖచ్చితంగా ఎలక్ట్రీషియన్ ఉంటారు, ఈ నిచ్చెన పట్టుకునే వాళ్ళు ఉంటారు. గతంలో మనం చూసినట్టయితే వీరు కూడా చాలామంది ఉంటారు. ఇక ఇతరత్ర విభాగాలు అనమాట. ఇతరత్ర విభాగాలు ఏంటి? ఆ పంచాయతీ యొక్క స్థాయిని బట్టి, రిక్వైర్మెంట్ బట్టి సర్వీసెస్ ఇవ్వాలనేటువంటి అవసరాన్ని బట్టి ఖచ్చితంగా అక్కడ ప్రతి పంచాయతీకి ఒక డిఈఓ ఉంటాడు. డిఈఓ అంటే ఎవరండి? డేటా ఎంట్రీ ఆపరేటర్ని నియమించుకుంటారు. ఆ డిఈఓ కాకుండా ఇంకా వచ్చేసరికి జూనియర్ అసిస్టెంట్ కూడా ఉంటారు. క్లర్క్స్, జూనియర్ అసిస్టెంట్తో పాటు రికార్డ్ అసిస్టెంట్ ఉంటారు. వీరే కాకుండా వెరీ వెరీ ఇంపార్టెంట్ బిల్ కలెక్టర్స్ ఉంటారు. వీరి యొక్క విధేంటి? ట్యాక్సెస్, నాన్ ట్యాక్సెస్ కలెక్ట్ చేయటం. ఇంటి పన్నులు మనం చూస్తూనే ఉంటాం, వీటన్ని కలెక్ట్ చేయటం. వీరితో పాటు డ్రైవర్స్, ఇప్పుడు తడి చెత్త, పొడి చెత్త తీసుకెళ్ళడానికి డ్రైవర్స్, వ్యాన్స్ ఉన్నాయి. అట్లాగే ఆ యొక్క మన ఆఫీసులని క్లీన్ చేయడానికి స్వీపర్స్ ఉంటారు. ఇట్లా గ్రామ పంచాయతీలో మనం చూసినట్టయితే చాలామంది ఎంప్లాయీస్ పనిచేస్తున్నారు. వీరందరూ వచ్చేసరికి ఎలా నియమించబడతారంటే ఇదిగోండి, కాంట్రాక్టర్, టెండర్ పోస్ట్. జనరల్గా చెప్పాలంటే టెండర్ పోస్ట్లోనే వచ్చేస్తారు. టెండర్ పోస్ట్లోనే ఇక అదే ఉద్యోగం చేసుకుంటూ ఉంటారు. ఒక 5-6 సంవత్సరాలు చేసుకుంటారు. ఈ టెండర్లో ప్రతి సంవత్సరం డిపిఓ గారు, డిస్ట్రిక్ట్ పంచాయతీ ఆఫీసర్ గారు అప్రూవల్ ఇచ్చి వీళ్ళని అదే పోస్టులో రెన్యువల్ చేసుకుంటూ వెళ్తూ ఉంటారు. మన గ్రామ పంచాయతీలో కానీ చూసినట్లయితే ఇక్కడ చూడండి. ఇక మనం దీనికి సంబంధించిన న్యూస్ ఎందుకు చెప్తున్నామంటే గతంలో 1,24,642 పోస్టులు పడతాయి అని చెప్పాం కదా. దానికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ దీంట్లో మనకు దొరుకుతుంది. దీనికి అనుసంధానమే ఉంది. సకాలంలో ఇదిగోండి, పంచాయతీల్లో పారిశుద్ధ్యం, తాగునీటి సరఫరా, వీధి దీపాలు, ఇతరత్ర విభాగాల్లో పనిచేస్తున్న ఎంటీఎస్ ఉద్యోగాలకు జీతాలు సకాలంలో అందక తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. తీవ్ర ఇబ్బందులు ఎందుకు పడుతున్నారండి? కొన్ని పంచాయతీలు వచ్చేసరికి పరిపుష్టంగా ఉంది, రెవెన్యూ డబ్బుల పరంగా ఉన్నాయి. కొన్నిట్లో వచ్చేసరికి కొంచెం అమౌంట్ అనేది తగ్గుతుందన్నమాట. అలాంటి వాటిల్లో మరి శాలరీస్ ఇవ్వాలంటే కష్టంగా ఉంటుంది ఆ పంచాయతీలు. అందుకని నిధుల కొరత ఉన్న పంచాయతీలు ఏడాదిన్నర జీతాల బకాయిలు ఉన్నాయి. వారి సమస్యలపై ప్రభుత్వం స్పందించి సానుకూల నిర్ణయం తీసుకుంది. జీతాలకు ప్రభుత్వం ఇక బడ్జెట్ కేటాయించనుంది. కాబట్టి రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న గొప్ప విషయం ఏంటంటే గ్రామ పంచాయతీలను పరిపుష్టం చేయడానికి, అలాగే పారిశుద్ధ్య నిర్వహణ మరియు తాగునీటి సరఫరా, వీధి దీపాలనే ప్రైమరీ నీడ్స్ కాబట్టి ఇవి ఆగకూడదు. కొన్ని పంచాయతీలు అయితే సర్ప్లస్ నిధులు ఉండే 2 కోట్ల రూపాయలు ఉన్నటువంటి పంచాయతీలు ఉన్నవి. అలాగే ఒక 20 లక్షలు ఉన్న పంచాయతీలు ఉన్నాయి. వాటి యొక్క స్థాయిలను బట్టి ఈ యొక్క ఎంప్లాయీస్ని అనే వాళ్ళని రిక్రూట్ చేసుకోవడం జరిగింది. మరి వీళ్ళకి సకాలంలో కానీ జీతాలు కనుక రాకపోతే ఇబ్బంది పడతారని గవర్నమెంట్ ఏం చేస్తుంది? ప్రత్యేక బడ్జెట్ వీరికి ఏర్పాటు చేస్తుంది. ఈ ప్రత్యేక బడ్జెట్ కనుక ఏర్పాటు చేశారంటే నిజంగా చాలా గ్రేట్ అనమాట. ప్రత్యేక బడ్జెట్ కనుక వచ్చిందంటే వీళ్ళు ఆ యొక్క పోస్టుల్లో నిరభ్యంతరంగా కొనసాగుతూ జాబులు చేసుకోవచ్చు. శాలరీస్ రావు అనేటటువంటి భావన అయితే ఉండదు. కాబట్టి గవర్నమెంట్ కూడా ఏం చేస్తుందంటే గతంలో గ్రామ పంచాయతీ వ్యవస్థ కానీ చూసినట్లయితే ఎక్కువ సిబ్బంది ఉండేవాళ్ళు, పని కూడా అవి
ఎవరిపైన వాళ్ళకి డివైడ్ చేసి చక్కగా నీట్గా జరిగే అవకాశం గతంలో ఉంది. ఆ తర్వాత రిటైర్ అయిన వాళ్ళు ఈ పోస్టులు సుమారుగా మనం చూసినట్టయితే ఇదిగోండి, నేను ఇంతకుముందు కూడా చెప్పాను, ఇదిగోండి 1,24,000 ఉద్యోగాలు అయితే వేయటానికి రాష్ట్ర ప్రభుత్వం అయితే నిర్ణయం తీసుకున్నట్టుగా మనం గత వీడియోలో చూసాం. దాన్ని మీకు ఎక్స్ప్లెయిన్ కూడా చేశాను. ఇలా ప్రతి గ్రామ పంచాయతీకి, అంటే మేజర్ గ్రామ పంచాయతీకి వచ్చేసరికి 18 మంది, ఇంకొంచెం చిన్నదైతే 17 మంది, ఇంకా చిన్నదైతే 8 మంది, ఇంకా చిన్నదైతే 6 జనరల్గా ఎంప్లాయీస్ అనమాట. వీళ్ళు మినిస్ట్రియల్ స్టాఫ్ అవ్వచ్చు, లేకపోతే టెక్నికల్ స్టాఫ్ అవ్వచ్చు. జనరల్ గ్రామ పంచాయతీలు ఎవరు ఉంటారు? ఒక డేటా ఎంట్రీ ఆపరేటర్ ఒకళ్ళు ఇద్దరు ఉంటారు, జూనియర్ అసిస్టెంట్, రికార్డ్ అసిస్టెంట్, అలాగే బిల్ కలెక్టర్స్ ఉంటారు. వీళ్ళందరూ ఉండాలి. ఉంటేనే గ్రామ పంచాయతీల పనులన్నీ సక్రమంగా కొనసాగుతాయి అని మనందరికీ అవగాహన ఉంది. మరి ఇక్కడ మనం ఎందుకు చెప్పుకుంటున్నామంటే, అలా ఎవరైతే రిటైర్ అయిపోయారో, అంతకుముందు పర్మనెంట్ వాళ్ళు ఉండేవాళ్ళు, రిటైర్ అయిపోయిన పోస్టులని తీయకుండా అలానే ఉంచారు. గ్రామ పంచాయతీ కూడా ఒక పంచాయతీ సెక్రటరీ మినహా మిగతా వాళ్ళంతా రిటైర్ అయిన పోస్టులన్నీ రిక్రూట్మెంట్ అనేది తగ్గిపోయింది. అందుకని ఇప్పుడు పంచాయతీరాజ్ వ్యవస్థ వచ్చేసరికి స్టాఫ్ లేకుండా కొంత నిర్వీర్యమైన సందర్భాలు కూడా ఉన్నవండి కొన్ని పంచాయతీలు. అయితే దానిని నివారించి గ్రామ పంచాయతీని పరిపుష్టం చేసి ప్రజలకు డైరెక్ట్ సేవలు అందించడానికైతే ఈ ప్రభుత్వం మళ్ళీ నిర్ణయం తీసుకొని గ్రామ పంచాయతీల యొక్క ఆదాయాన్ని బట్టి, అంటే వారి యొక్క ఆదాయం బట్టి 30% నుంచి 50% వరకు, అంటే సగం వరకు గ్రామ సిబ్బందికి, గ్రామ పంచాయతీ సిబ్బందికి జీతాలు ఇవ్వచ్చు అనేటటువంటి నిబంధన ఆల్రెడీ ఉంది, తీసుకొచ్చారు. తద్వారా ఇప్పుడు గ్రామ పంచాయతీలు చక్కగా శానిటేషన్ ఇవన్నీ చేయాలంటే, అలాగే సర్వీసెస్ అందించాలంటే ఈ ఉద్యోగస్తులు అవసరం అన్నమాట. అందుకని ఈ యొక్క జాబ్స్నైతే 1,24,642 జాబ్స్ అయితే వీరి లెక్క ప్రకారం ఉంది. వీళ్ళలో కనుక చూసినట్టయితే 1/3 వ్యాకెన్సీస్ అయితే కనపడుతున్నాయి. కొన్ని పంచాయతీల్లో మనం చూస్తే 5, 4 ఉండాల్సిన చోట ఒకళ్ళు ఇద్దరు చేస్తున్నారండి. అయితే ఒక 25% అయితే వీళ్ళలో ఉండారు. 75% మనలో చెప్పుకోవాలి, 75% ఖాళీలు ఉన్నాయి. మరి వీటిని ఎలా నియమిస్తారు? ఈ యొక్క జూనియర్ అసిస్టెంట్స్, డేటా ఎంట్రీ ఆపరేటర్స్, అలాగే ఈ యొక్క బిల్ కలెక్టర్సు, రికార్డ్ అసిస్టెంట్స్ వీళ్ళు ఎలా నియమిస్తారంటే, ఖచ్చితంగా నేను గతంలోనే చెప్పాను, మన రిక్రూటింగ్ అథారిటీగా నేను అనుకోవడం, ఇది నా వ్యక్తిగత అభిప్రాయమే, జేసీ గారు, జాయింట్ కలెక్టర్ గారు ఉండొచ్చు, అలాగే డిపిఓ గారి సమక్షంలో, లేకపోతే డిఎల్పిఓ గారు, డిఎల్డిఓ గారు ఆరు డిఎల్పిఓ గారు సమక్షంలో, లేకపోతే ఎంపీడీఓ అంటే మండల స్థాయిలో అధికారి అనమాట. వీరందరి స్థాయిలో ఎక్కడో చోట ఖచ్చితంగా నేను అనుకోవడం అయితే జేసీ గారి ఆధ్వర్యంలో అయితే అపాయింటింగ్ చైర్మన్గా ఉండి వీళ్ళందరూ నియమించే అవకాశం అయితే కనిపిస్తుందండి. కాబట్టి మీరందరూ హ్యాపీగా ప్రిపేర్ అయితే దీనికి సంబంధించి మరి ఏం అడుగుతారు, ఎలా ప్రిపేర్ అవ్వాలి, మేము గ్రూప్ 1, గ్రూప్ 2 ఇవన్నీ చదువుతున్నాం సార్ అంటే ఇక్కడ కుదరదండి. ఇక్కడ మీకు పట్టు ఉండాల్సింది ఏంటంటే గ్రామ పంచాయతీలు, గ్రామ సచివాలయం మీద పట్టు ఉండాలి. గ్రామ పంచాయతీల్లో ఏముంటాయండి అంటే 1994 పంచాయతీరాజ్ యాక్ట్ ఉందండి. పంచాయతీరాజు పిఆర్ యాక్ట్ అంటారు. ఈ యాక్ట్లో మనం చదువుకోవాల్సిన చాలా ఉన్నాయి. ఈ పిఆర్ యాక్టు ఖచ్చితంగా చదవాలంటే మరి అంత టైం ఉందా అంటే టైము లేదు. పెద్ద బుక్స్ అవి మీకు ఎక్కడ చదవాలి, ఎక్కడ చదవకూడదు అనేది కూడా మీకు తెలియదు. అందుకని దానికి సంబంధించిన మెటీరియల్ అయితే మన జయదేవ్ అకాడమీ తయారు చేసి పెట్టామండి. ఆ మెటీరియల్గా మీకు చూపిస్తా. ఆన్లైన్ క్లాసెస్ కూడా ఉన్నాయండి. ఖచ్చితంగా ఈ యొక్క గ్రామ పంచాయతీల్లో ఎక్కువ పెద్ద రిక్రూట్మెంట్ అయితే పడటానికి అవకాశం ఉంది. అలాగే ప్రమోషన్స్ కూడా మెండుగా ఇస్తున్నారండి. ప్రమోషన్స్ కూడా వస్తున్నవి. అవి కూడా నేను దీని ముందు వీడియోలో ఎలా వస్తాయి వ్యాకెన్సీస్ కూడా చెప్పాను. ఇంకా ఇదండి, ఎవరైతే కొత్తగా మన ఛానల్ చూస్తున్నారో దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి, ఒక లైక్ చేయండి, అలాగే మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి. ఇది మీకు ఇక్కడ ఎలక్ట్రానిక్ ప్రింట్ మీడియాను చూస్తున్నారు. పంచాయతీల ఎంటీఎస్ ఉద్యోగులు నిజంగా శుభవార్త. గవర్నమెంట్ ప్రత్యేక బడ్జెట్ పెట్టింది. వీళ్ళకి పెట్టి జీతాలు ఆగకుండా ఇచ్చేద్దాం, పంచాయతీలని పునర్వైభవం తీసుకొద్దాం, పంచాయతీలని పటిష్టం చేద్దాం, సర్వీసులు అనేవి
పర్ఫెక్ట్గా ఇద్దాం అనేది పంచాయతీల మీద రాష్ట్ర ప్రభుత్వం దృష్టి కేంద్రీకరించింది కాబట్టి ఇవి కూడా వచ్చే అవకాశం ఉంది. ఇక నేను మీకు చెప్పాలనుకున్నటువంటి అంశం ఏంటంటే చూడండి, ఇక్కడ గ్రామ పంచాయతీల్లో కనుక మీరు ఏదో ఒక ఉద్యోగం సాధించాలంటే దానికి సంబంధించినటువంటి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ పథకాలు, పాలసీలు, సర్వేలు, ముఖ్యాంశాలను ఇప్పటివరకు ఏం జరుగుతున్నది ఖచ్చితంగా మీరు తెలుసుకోవాల్సి ఉంటుంది. దానికి సంబంధించినటువంటి బుక్కు ప్రజెంటు పాస్ట్, అసలు గ్రామ వార్డు సచివాలయం ఎప్పుడు స్థాపించారు, దాని యొక్క పంచాయతీరాజ్ యాక్ట్, ఇవన్నీ మొత్తం ఇందులో ఉన్నాయండి. ఆ తర్వాత దీనికి సంబంధించిన మోడల్ పేపర్స్ ఉన్నాయి. ఇది మొత్తం కానీ చూస్తే 999 ఈ యొక్క బుక్ 3 బుక్స్ మీ ఇంటికి రిజిస్టర్ పోస్ట్లో వస్తాయండి. మీరు చేయాల్సిందల్లా ఇక్కడ 9010960647కి ఫోన్పే చేయండి. 999 ఫోన్పే చేసి అది స్క్రీన్ షాట్ తీసి ఇదే నెంబర్కి వాట్సాప్ పెట్టి తర్వాత మీ యొక్క ఫుల్ అడ్రస్ కనుక ఆ వాట్సాప్లో పంపిస్తే మీ ఇంటికి 3-4 రోజుల్లో రిజిస్టర్ పోస్ట్ అయితే 3 బుక్స్ వస్తాయి. అంతేకాదు మరో ముఖ్య అంశం అంటే ఈ రోజు నుంచి మళ్ళీ మీకు ఎగ్జామ్ దాకా స్కీమ్స్ అనేవి ఈ 999 రూపాయలకే మేము అప్డేట్ చేస్తూ మన యొక్క యాప్లో మీకు లాగిన్ అయితే ఇవ్వడం జరుగుతుంది. కాబట్టి ఈ బుక్స్ అందరి దగ్గర ఉండాలండి. ఎవరైతే మనం గ్రామ వార్డు సచివాలయం, గ్రామ పంచాయతీలో ఉద్యోగాలకి ఆశిస్తున్నామో ఖచ్చితంగా మరి ప్రభుత్వ పథకాలు, పాలసీలు మొత్తం తెలుసుకోవాలి. కానీ పంచాయతీరాజ్ యాక్ట్ గురించి తెలుసుకోవాలి, ఏం చదవాలి ఏంటి అనేది మొత్తం ఇందులో మీకైతే అందుబాటులో ఉంచామండి. హ్యాపీగా ప్రిపేర్ అవ్వండి. ఇక గ్రామ వార్డు సచివాలయంలో వచ్చేసరికి కేటగిరీ 1 పోస్ట్ అయినటువంటి పంచాయతీ సెక్రటరీ, వార్డ్ అండ్ వెల్ఫేర్, మహిళా పోలీసు, అలాగే విలేజ్ వీటన్నిటికి కలిపి కేటగిరీ 1 కింద వచ్చిందండి. కేవలం 999 ఎనీ డిగ్రీ, దీని క్వాలిఫికేషన్ 1 ఇయర్ వ్యాలిడిటీ. మీకు మంచి ఆన్లైన్ క్లాసెస్ అయితే అందుబాటులోనే మన యాప్ డౌన్లోడ్ చేసుకోండి. జయదేవ్ అకాడమీ యాప్ ప్లే స్టోర్కి వెళ్ళి ఈ యొక్క ఆన్లైన్ క్లాసెస్ జాయిన్ అయిపోవచ్చు మీరు. అలాగే పశుసంవర్ధక సహాయకులు ఇవి కూడా రిక్రూట్మెంట్ త్వరలోనే వస్తుంది. ఇప్పుడైతే కేవలం 2999కి ఆఫర్లో ఉందండి. ఇందులో జనరల్ స్టడీస్ సంబంధించి 50 మార్కులు, వెటర్నరీ సబ్జెక్టు 100 మార్కులు, అలాగే 40 CBD టెస్టులు ఆహాకి, అలాగే 10 CBD టెస్టులు జనరల్ స్టడీస్, 4000 ప్రాక్టీస్ బిట్స్, 20 చాప్టర్లకి PDF మెటీరియల్ మొత్తం కాంబో ప్యాక్ అందుబాటులో ఉంది. 1 ఇయర్ వ్యాలిడిటీ అండి. ఇవన్నీ 1 ఇయర్ వ్యాలిడిటీతో మీకు అందుబాటులో ఉంచామండి. యాప్ డౌన్లోడ్ చేసుకోండి, పర్చేజ్ చేసుకోండి. ఇక జూనియర్ లైన్మెన్ నోటిఫికేషన్ త్వరలోనే వచ్చిందండి. ఇది కూడా మీకు మొత్తం సబ్జెక్ట్ మొత్తం చెప్పాము. దాంతోపాటుగా బిట్స్ కూడా అందుబాటులో ఉన్నాయండి. ఇవన్నీ మన జయదేవ్ అకాడమీలో ఉన్నటువంటి క్లాసెస్. డిజిటల్ అసిస్టెంట్స్, అలాగే ఇంజనీరింగ్ అసిస్టెంటు, అలాగే సర్వేయర్సు, ఇట్లా మొత్తం ఆన్లైన్ క్లాసెస్ మన జయదేవ్ అకాడమీలో మీకు అందుబాటులో ఉంది. మీరు చేయాల్సిందల్లా జయదేవ్ అకాడమీ యాప్ డౌన్లోడ్ చేసుకోండి. ప్లే స్టోర్కి వెళ్ళి నేను ఇంతకుముందు వీడియోలో దీని ముందు అంటే 3 వీడియోల ముందైతే చక్కగా ఆ యొక్క ఫొటోస్ కూడా ఇందులో యాప్ డౌన్లోడ్ చేసుకొని ఆన్లైన్ క్లాసెస్ ఎలా జాయిన్ అవ్వాలి అని చెప్పాను. అలాగే బుక్స్ కూడా ఎలా మీరు ఆర్డర్ పెట్టుకోవాలి కూడా నేను చెప్పాను. ఒక 3-4 వీడియోల ముందు కూడా చూడండి, మీకు మంచి అవగాహన వచ్చింది. ఇక్కడైతే సమయభావం లేకపోవడం వల్ల మీకు చక్కగా చూపించే అవకాశం లేకపోవడం వల్ల నేను చూపించలేకపోతున్నాను. కాబట్టి హ్యాపీగా ఇప్పుడు మనం డిస్కస్ చేసుకునే అంశము మళ్ళీ ఒకసారి మీకు చెప్తున్నానండి. గ్రామ పంచాయతీల్లో మినిమం టైం స్కేల్ ఉద్యోగస్తులకి శుభవార్త అని చెప్పాము. వీళ్ళ యొక్క శాలరీస్ అనేది ఇక ప్రత్యేకంగా 020 నుంచి 022 హెడ్ ద్వారా డైరెక్ట్గా జీతాలు అనేది పర్మనెంట్ ఎంప్లాయీస్కి ఇచ్చినట్టు ఇస్తారు. నిజంగా వీళ్ళకి శుభవార్తేనండి. అలాగే ఎవరైతే ఆ యొక్క 1,24,000 ఉద్యోగాలకు ప్రిపేర్ అవుతున్నారో వస్తాయి, ఖచ్చితంగా వస్తాయి. వీళ్ళకి 7వ తరగతి నుంచి డిగ్రీ దాకా అయితే క్వాలిఫికేషన్స్ ఉన్నాయండి. ఇందులో ముఖ్యంగా చెప్పాలంటే జూనియర్ అసిస్టెంట్స్ క్లర్కులు అండి, జూనియర్ అసిస్టెంట్ క్లర్కులు, అలాగే రికార్డ్ అసిస్టెంట్స్, డేటా ఎంట్రీ ఆపరేటర్లు, బిల్ కలెక్టర్సు, అలాగే డ్రైవర్సు మరియు స్వీపర్సు, వీళ్ళందరూ ఇంకా అవసరాన్ని బట్టి మిగతా పోస్టులు కూడా తీసుకుంటారు. వీళ్ళందరికీ ఈ పోస్టులన్నీ తీసుకునే అవకాశం ఉంది. టెక్నికల్గా చూసినట్టయితే పంప్ ఆపరేటరు, అలాగే ఫిట్టర్గా తీసుకోవచ్చు, ఎలక్ట్రీషియన్, ఇంకా వారికి సంబంధించినటువంటి సబ్ స్టాఫ్ను కూడా తీసుకునే అవకాశము మనకి 100% కనిపిస్తుంది. త్వరలోనే గ్రామ పంచాయతీలకి పునర్వైభవం అనేది హానరబుల్ సీఎం గారు, హానరబుల్ డిప్యూటీ సీఎం గారు, అలాగే డైనమిక్ యంగ్ ఆఫీసర్సు, ఐఏఎస్ ఆఫీసర్సు అందరూ ఈ యొక్క గ్రామ పంచాయతీలని ప్రక్షాళన చేసి
చాలా సంస్కరణలు ఇచ్చి అందులో పనిచేస్తున్న ఉద్యోగస్తులకైతే ప్రమోషన్లు ఇచ్చి కింది నుంచి స్థాయి వాళ్ళకి ప్రమోషన్లు కూడా వేగంగా చేశారు. అలాగే క్రింది కూడా ఖాళీలు అవుతున్నాయి. ముందు వీడియోలు చెప్పాను. ఇక ప్రతి గ్రామ పంచాయతీలో నిర్మించిన పోస్టులు, ప్రతి గ్రామ పంచాయతీలో ఏమేమి పోస్టులు ఉండాలో ఆ పోస్టులను కూడా తీసుకునే అవకాశం సుమారుగా 1,24,000లో 1,00,000 వేసుకోవచ్చు, 90,000 వేసుకున్నా పర్లేదు. ఇన్ని పోస్టులు అయితే త్వరలో ప్రతి గ్రామ పంచాయతీ నుంచి రిక్రూట్ చేసే అవకాశం ఉంది. అలా రిక్రూట్ చేసేది హెడ్ ఎవరని చెప్పామండి, జేసీ గారు ఉంటారు. కాబట్టి ఖచ్చితంగా ఎగ్జామ్ అయితే జరిగిద్ది. ఆ ఎగ్జామ్ ప్రిపేర్ అవ్వాలంటే మీరు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ పథకాలు, పాలసీలు మరియు గ్రామ పంచాయతీలకు సంబంధించి పంచాయతీరాజ్ యాక్ట్, పిఆర్ యాక్ట్ అంటారు. ఇది 1994. దీని గురించి కూడా చదువుకుంటే మీకు ఉద్యోగం అనేది ఎక్కడికి పోదండి. ఓకేనా? ఇది